నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. వడపర్తి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకున్న రావిడి వెంకటరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కఠిన సమాధానం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నువ్వు బతుకమ్మ పండుగ ఆదరణ సంస్కృతిని సరైన కవిత లేకుండా అంచనా వేస్తే తప్ప కవిత వల్ల తెలంగాణ ఆడబిడ్డలు జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. ఎవరు అయినా నోరు అదుపులో పెట్టుకోకపోతే జాగృతి కార్యకర్తలు చర్య తీసుకుంటారు అని హెచ్చరించారు. బతుకమ్మ పండుగ సంస్కృతి కవిత అభివృద్ధి గడతను రక్షించాలనే ఉద్దేశం ఉన్నదని తెలిపారు. ఒక ఆడ మనిషి అని అనకుండా చూడకుండా అడ్డగోలుగా మాట్లాడి నిరంజన్ రెడ్డి బతుకమ్మ నువ్వు చేస్తేనే వచ్చిందా అన్న సూపర్. ఇప్పుడు బతుకమ్మ కేసీఆర్ ఏమన్నాడు ఒకసారి ఏందండి, బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేసి అమెరికా నుంచి వచ్చి పాపం తన జీవితాన్ని ఎదుర్కొని తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డ నువ్వు ఎవరు అసలు? నువ్వు ఎత్తని ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు ఎవరికి బోనం ఎత్తలేదని అంటే నువ్వు కేసీఆర్కి అగ్నెస్ట్ మాట్లాడుతున్నావా? చెప్పాడు నిరంజన్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని ఇష్టం అనుసారంగా మాట్లాడినావు. ఏమన్నావు? లిక్కర్ అని అన్నావు. ఒక ఆడపిల్ల మర్చుకొని అది కేసు ప్రూఫ్ అయిందా? ఏమన్నా తెలిసిందా దాని గురించి? కావాలని ఇరికించి అది చేసి ఎవరికి పోవాలి దానికి జైలుకి? చూసి మాట్లాడు మహేశ్వర. ఇన్ని రోజులు లేనిది నీకు అక్క మీద అంత కోపం ఎందుకు వచ్చిందో మళ్ళీ నాకు తెలియదు. ఎందుకు ప్రజలలో తిరుగుతుందానా? మీ మొత్తం భాగవతాలు బయట పెడుతుందానా? మీరు కబ్జాలు చేసినాయని బయట పెడుతుందానా? దేని అవుతుంది? మేడ్చల్కి వస్తుంది 21, 22కి. ఆ రోజు చూడండి 21, 22కి అందరు భాగవతాలు బయట పెడుతుంది. కబ్జాలు ఎక్కడెక్కడ చేసిరు అన్ని బయట పడతాయి. మర్యాదగా మాట్లాడండి. చూసి అక్కకు మర్యాద ఇచ్చేది నేర్చుకోండి ఫస్ట్ ఆడపిల్లలు. నమస్కారం. కొత్త 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కోసం రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు జరిపి స్వీట్లు పంచి టపాసులు పేల్చి ఒకరినొకరు అభినందించారు. కాంగ్రెస్ నాయకులు స్థానిక శ్రేణులు ఈ ప్రాజెక్టు వల్ల వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని విమర్శిస్తూ ఈ కొత్త ప్రాజెక్టుతో రామగుండం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తెలిపారు. ఆమోదించారో రామగుండంలో పవర్ స్టేషన్ ఏదైతే కొత్తగా నిర్మించాలని ప్రస్తావించిన మా రాజ్ ఠాకూర్ గారి విన్నపం వరకు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు క్యాబినెట్ రామగుండంలో నూతనంగా 1x800 పవర్ ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఆమోదించిందో ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, మరీ ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి శిరస్సు వంచి మా ఎన్టీపీసీ పక్షాన కాంగ్రెస్ పక్షాన మరియు రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఈరోజు ఖచ్చితంగా చెప్పాలంటే ఇదంతా పర్వదినం మాకు. ఖచ్చితంగా రామగుండంలో ఇక్కడున్న నిరుద్యోగులకు నూతనంగా కొత్తగా అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. దీన్ని సహకరించిన బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా మా ఎన్టీపీసీ రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం! ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఈ రోజు మేమందరం ఓ పండగలాగా దీన్ని జరుపుకుంటా ఉన్నాము. మా ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మా రాష్ట్ర క్యాబినెట్కి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. జై కాంగ్రెస్! నిర్మించాలని ప్రస్తావించిన మా రాజ్ ఠాకూర్ గారి విన్నపం వరకు ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు క్యాబినెట్ రామగుండంలో నూతనంగా 1x800 పవర్ ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఆమోదించిందో ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ పక్షాన. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మానసిక శారీరక అభివృద్ధికి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ప్రిన్సిపాల్ శ్రీనివాస్ టీచర్స్ బృందం విద్యార్థులకు టాస్ ఎగరేసి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. పీఎం ఈ ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు టీచర్స్ కలిసి ఆటల్లో పాల్గొన్నారు. విజేతలకు ప్రిన్సిపల్, టీచర్స్ బహుమతులు అందజేశారు. చదువు, క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం అందుతుందని గుర్తు చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు ఎన్నికలకు పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. 9 మండలాల్లో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని, బ్యాలెట్ బాక్స్, పోలింగ్ కేంద్రాలు, త్రాగునీరు, విద్యుత్ వసతులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, ఓటరు జాబితా పరిశీలన, నిఘా బృందాల నియామకం, తక్షణ చర్యలు అందరికీ పాటించేలా పర్యవేక్షించాల్సిందిగా అన్నారు. మండలాలు ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాయి. నిన్న నుంచే ఎంసీసీ కోడ్ అమలులో ఉంది. మనం కూడా ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము. ఎంసీఎంసీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము. అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని కూడా మండలానికి పంపాము. ఆల్రెడీ ట్రైనింగ్ 2 రౌండ్స్ ఆర్ఓస్ అండ్ పిఓస్కి అయ్యింది. మళ్ళీ ఒక రౌండ్ ట్రైనింగ్ ఈరోజు రేపు కూడా ప్లానింగ్ చేసుకున్నాము. సో మనము క్యాండిడేట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి 100% ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అందరూ అధికారులకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఎలక్షన్ ట్రైనింగ్. క్యాండిడేట్స్ కూడా సహకారంతో అన్ని రూల్స్ని పాటిస్తూ ఎలక్షన్ని సక్రమంగా నిర్వహించాలి. ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు, ఏమైనా క్వశ్చన్స్, కన్ఫ్యూజన్, ఏదైనా వాళ్ళు క్లారిటీ కూడా చేసుకోవాలి అని ఉంటే మండల స్థాయిలో, క్లస్టర్ లెవెల్ స్థాయిలో మనము హెల్ప్ డెస్క్స్ క్రియేట్ చేశాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కూడా మేము పెట్టాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు. మీకు అన్ని రకాల సపోర్ట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి మనము చేస్తామని చెప్తాం. నమస్కారం. ములుగు జిల్లాలో మనము నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ ప్రకారంగా 3 విడతల్లో మనము గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. బాపట్ల జిల్లా బల్లికురువ మండలం కొప్పెరపాడు వద్ద గురువారం ఉదయం వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి స్థానిక జననివాస దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద నష్టం మరియు మనుష్య హాని తప్పింది. సంఘటన స్థానానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద కారణాలను గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు లారీ డ్రైవర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కె వేణుగోపాల్ సూచించారు. జిల్లా ఎస్పీ అజిత్ వేజెండ్ల ఆదేశాల మేరకు టిట్కో బౌడాల సముదాయంలో 50 మంది సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా 19 బైకులు, 2 ఆటోలు సీజ్ చేయబడ్డాయి. స్థానికుల వివరాలు సేకరించి గంజాయి, మత్తు పదార్థాల నిర్వహణ,
రోడ్డు భద్రత, మహిళా సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు సంబంధించి టిట్కో సెస్లో ఈరోజు కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది కానిస్టేబుల్, 6 మంది ఎస్ఐలు, ఒక సిఐ అందరూ పాల్గొనడం జరిగింది. అంటే మన లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది. చెప్పడం ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా, ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, ఇలీగల్ యాక్టివిటీ జరిగినా మాకు సమాచారం ఇవ్వాలి, 112 చెప్పాలి. ఏదైనా మా ఎస్ఐ నెంబర్ కానీ, సిఐ నెంబర్ కానీ, డిఎస్పీ నెంబర్ కానీ చెప్పాలి. ఈ కార్డన్ సర్చ్ భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓన్లీ నేరాల నియంత్రణ భాగంగానే ఈ కార్యక్రమం చేస్తాం. బాపట్ల జిల్లా వేటపాలెంలో నవ్య టెక్నో కేబుల్ సర్వీసెస్ గురువారం ప్రారంభమైంది. వేటపాలెం రైల్వే స్టేషన్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ సర్వీస్ను చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. తక్కువ ధరలో నాణ్యమైన కేబుల్, ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభమైందని ఆయన తెలిపారు. కేబుల్ నెల వసూలు 222 కాగా కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ ప్యాకేజీలు 20 MBPS 333, 30 MBPS 444గా కేవలం ఇంటర్నెట్ 199కే అందించనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు ఫ్రీ వైఫై రూటర్ 500 ఇన్స్టాలేషన్ ఛార్జీతో సేవలు అందించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ శాటిలైట్ నుంచి టవర్కి వస్తుంది, టవర్ నుంచి మన చీరాల మరియు వేటపాలెం, చెనగంజం పరిసర ప్రాంత ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు కార్తీక మాసం తర్వాత చివరి మంచి రోజు అనే ఉద్దేశంతో వేటపాలెం మండల్ హెడ్ క్వార్టర్లో రైల్వే స్టేషన్ రోడ్లో పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో నవ్య టెక్నో సర్వీసెస్ పేరుతోటి కేబుల్ మరియు ఇంటర్నెట్ సేవల్ని వేటపాలెం మరియు చెనగంజం మండలాల జ్యూరిస్డిక్షన్ పరిధిలో ప్రజలకి సేవలు అందించేదానికి ఈరోజు నా ఆఫీస్ని, అలానే ప్రసారాలకు సంబంధించినటువంటి టెక్నికల్ కంట్రోల్ రూమ్ని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. గతంలో మీ అందరికీ తెలుసు, కేబుల్ అంటే కృష్ణమోహన్దే నవ్య కేబుల్ అనేది ఉండేది. ఇది కరెక్ట్ కాదు. ఒక 11 సంవత్సరాల క్రితం వరకు అద్దంకి కొరసపాడు మండలం కృష్ణంరాజుపాలెం గ్రామంలోని రెడ్డిపాలెం వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విశేష అభిషేకం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి అభిషేకం చేసి ఆరాధన చేశారు. ఆలయం పరిపూర్ణ భక్తి వాతావరణంతో నిండిపోయింది. శ్రీ 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 నాగరాజస్వామి దివ్యక్షేత్రం సుబ్రహ్మణ్యపురం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు సాంఘిక, ఆధ్యాత్మిక ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. స్థానికులు, భక్తులు శ్రుశ్రావ్య గీతాలు పాడుతూ స్వామి కీర్తనలతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. అందరూ కూడా పుష్పాలు కళ్ళకద్దుకొని ఈ బుట్ట పంపిస్తున్నాను, వీటిల్లో వేయండి. స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వేయండి. స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఈ పుష్పాలన్నీ కూడా.
అందరూ కళ్ళ కట్టుకొని పుష్పాలు ఇంట్లో ఉంచండి. చిత్తూరు జిల్లా కుప్పంలో తమిళనాడు ఎక్స్-ఎంపీ, చిత్తూరు జిల్లా చీఫ్ అడ్వైజర్, ఏఐసిసి సెక్రటరీ జయకుమార్కు ఘన స్వాగతం పలికారు కుప్పం కాంగ్రెస్ పార్టీ నాయకులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా చీఫ్ అబ్జర్వర్, ఏఐసిసి సెక్రటరీ, తమిళనాడు ఎక్స్-ఎంపీ జయకుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెనుకపడింది. కానీ రాబోయే రోజులలో పార్టీ బలోపేతం కోసం నూతన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పదవి కోసం భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వైస్ చైర్మన్ రామ్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్ దామోదరరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భాస్కర్ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల వల్ల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈనాటి పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సృజన్ సంఘటన్ అభియాన్ అనేటువంటి ఎస్ఎస్ఏ అనే నమస్తే Members from the press and media, our district president. అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం సన్నిధిలో ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు మందపాటి పవన్ కుమార్ ధర్మపత్ని అలేఖ్య స్వామివారికి గర్భగుడిలో పువ్వులు, దండలు, పాలు, పెరుగు ఉంచుకోవడానికి 34,000 రూపాయల రిఫ్రిజిరేటర్ను పాలక మండల అధ్యక్షులు చుండూరు మురళీ సుధాకర్కి అందజేశారు. పాలక మండల సభ్యులు బత్తుల చంద్రశేఖర్, ఎల్చూరి వెంకటనారాయణమ్మ, గోపీకృష్ణ, ఆకుల కోటేశ్వరమ్మ, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఆచారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. नित्य श्री राम देवी रामकृष्ण रामकृष्णावलेश्य सहकुंभांगवस्त्र धैर्य विजया भयारोग्यश्वर्या प्रसन्नांजनेय स्वामिता अभिषेकन पूजा सेवा कैंकर्यार्थम श्रीधर यक्ष पदिकरेया बहुकर्ण महोत्सवेन प्रसन्नांजनेय स्वामिता अनुग्रहणाक्षरम विशेषण पूजा పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల భీమవరంలో ఒక వృద్ధుడి వద్ద నుండి 78 లక్షలు కంబోడియాకి చెందిన సైబర్ నేరగాళ్లు బెంగళూరు పోలీసులమని నమ్మించి ఆన్లైన్ మోసం చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని కోణాల్లోనూ విచారణ చేసి స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దేశం నలుమూలలా ఎవరెవరికి లావాదేవీల సంబంధాలు ఉన్నాయో వారిలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఇంకా విచారణ జరుపుతున్నామని, ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశామని,
ఒకరు పరారీలో ఉన్నారని, వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని, నేరానికి పాల్పడిన బ్యాంకుల ఖాతాల్లో ఇప్పటివరకు సుమారు 19 లక్షలు సీజ్ చేయడం జరిగిందన్నారు. న్యూ మోడల్ కార్డ్ డీల్ మోడల్ వాడారు ఫ్రాడ్స్టర్స్, విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్ అండ్ ఐపిసి కోడ్. ఈ కేసులో మన విక్టిమ్ ఒక 75-year-old వాడు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్. ఆయన దగ్గర నుంచి 78.6 lakhs 6th installment వెళ్ళడం జరిగింది. This one has gone to Canara Bank 7 lakhs. Second one to Karur Vaishya Bank 19,50,000. Third one Yes Bank 7,50,000. Fourth one Indus Indian Bank 18,15,000. ICICI Bank 16,10,050. Final Central Bank of India 10 lakh. మన విక్టిమ్ కి కూడా 4 అకౌంట్ ఉన్నాయి. ఒక కెనరా బ్యాంక్, ఒక యూనియన్ బ్యాంక్, ఒక యాక్సిస్ బ్యాంక్ అండ్ ఒక ఎక్స్బిఐ. సో ఫ్రాడ్ దగ్గర కొంచెం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది దట్ హీ హాస్ గాట్ దిస్ మనీ. రీసెంట్గా సమ్ ఇన్సూరెన్స్ అమౌంట్ బికాస్ ఆఫ్ డెత్ క్లెయిమ్ 1 crore విక్టిమ్ దగ్గర ఉంటుంది. సో దట్ వాజ్ విత్ హిమ్. ఇది చూస్తే దిస్ ఇస్ ద థర్డ్ కేస్. ఇన్ఫాక్ట్ మన దగ్గర 5 కేసులు జరిగినాయి. అందరూ ముస్లిం వాడు, మోర్ దెన్ 65-year-old రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బీయింగ్ టార్గెటెడ్. కొంచెం లోన్లీనెస్ ఉంటుంది, భయం కూడా వచ్చేసి ఇమీడియట్. నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు అత్యవసర పరిస్థితిలో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మక్తల్ పట్టణ కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో మక్తల్ పోలీసులు, ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి విస్తృత స్థాయిలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది అని అదనపు ఎస్పీ ఎండి రియాజ్ ఉల్హాక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు సిబ్బందికి మాబ్ కంట్రోల్లో అనుసరించాల్సిన విధానాలు, కార్యాచరణ ప్రణాళికలు, గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం, ప్రజల ప్రాణ రక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు. మాక్ డ్రిల్లో భాగంగా ఫుడ్ ఫార్మేషన్, టీమ్ కోఆర్డినేషన్, హెచ్చరిక విధానాలు, చట్టపరమైన చర్యల అమలు పద్ధతులపై వంటి అంశాలను సిబ్బంది ప్రాక్టికల్గా ప్రదర్శించారు. ఈ మాక్ డ్రిల్లో డీఎస్పీ నల్లపులింగయ్య, సిఐ రామ్లాల్, ఎస్ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, ఎస్ఎం నవీద్, అశోక్ బాబు, రమేష్, రేవతి, ఆర్ఎస్ఐలు శివశంకర్, మద్దయ్య, కానిస్టేబుళ్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏ విధంగా మనము మూమెంట్ చేస్తాం, ఏ విధంగా కాషన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం పోయి అటాక్ చేస్తాం, ఏ కాషన్ మీద పని చేస్తాం. ఫస్ట్ టోలీ కరెక్ట్గా పోయింది, అగైన్ సెకండ్ టోలీ అగైన్ మిస్టేక్ చేసింది, అంటే దగ్గరికి వెళ్ళిపోయింది. సెకండ్ టోలీ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే మాప్ దగ్గరికి పోయింది. మాప్ దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొద్దిగా ఇష్యూస్ వస్తాయి. చెప్పి అందు గురించి కాషన్ పక్కా వినాలి. ఎక్కడైనా సరే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు సీనియర్ ఆఫీసర్స్ మీ మైండ్ అప్లై చేయాలి. బాడీ ప్రజెంట్ ఉంటుంది. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో భాగంగా గోపాల్పేట మండలం తాడపత్రి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లోని ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ప్రక్రియ మొదలైందన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీ వరకు మొదటి విడత నామినేషన్ ప్రక్రియ కొనసాగనుందని, ఉదయం 10:30 గంటల నుండి 5 గంటల వరకు సంబంధించిన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాన్ని అందజేయాలని కోరారు. ఈ ఫేజ్ 1లో గోపాల్పేట, రేవల్లి, గడపురం, పెద్దమందండి, ఎదుల 5 మండలాలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలలో నోటిఫికేషన్ అనేది రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఓటర్లను పబ్లిక్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ ప్రక్రియ అనేది మొదలైంది. ఈరోజు మార్నింగ్ 10:30 గంటలకు ఫేజ్ 1లో ఉన్న 5 మండలాలు
గన్పూర్, పెద్దమందడి, గోపాల్పేట్, రేవెల్లి, ఎదురు ఈ 5 మండలాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ యొక్క నోటిఫికేషన్ అనేది ఆ కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్లో వాళ్ళు పబ్లిష్ చేశారు. దాంతోపాటు ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేసి ఉన్నారు. ఎవరైతే క్యాండిడేట్గా రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు, రేపు, ఎల్లుండి 27, 28, 29 వరకు సమయం ఉంటుంది. మీరు ఈ 3 రోజులలో 10:30 నుంచి 5 గంటల వరకు మీ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చి ఈ నామినేషన్ ఫామ్ భర్తీ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఫేజ్ 1కి సంబంధించిన పోల్ డేట్ వచ్చేసి మనకి 11th డిసెంబర్కి ఉంది. సో ఈ గ్రామ ప్రజల యొక్క అందరూ ఓటర్లు కూడా 11th డిసెంబర్కి వారి యొక్క పోలింగ్ స్టేషన్స్ వెళ్ళి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటితొడ్డి మండలం నందిన్నే గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 8,50,000 రూపాయలు, 4 కార్లు, 1 బోలెరో, 2 బైక్లు, 11 మొబైల్లు స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్కు తరలించిన వారిలో మిల్లు వీరన్న, కుర్వ సురేందర్, బోయ వీరన్న, తెలుగు మధు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరి సుంకన్న, బైరి కేశన్న, ప్రభుస్వామి, హరిజన్ రాజేష్ ఉండగా కర్నూలు జిల్లాకు చెందిన ఈశ్వరయ్య గౌడ్ పరారీలో ఉన్నారు. అతనుకున్నటువంటి కాంటాక్ట్స్ లో ఎవరితో అయితే మనం ఈ వర్క్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలం అనుకుని అట్లా 1 by 1 ఇన్వాల్వ్ అయ్యి అట్లా అయ్యారు చెప్తే ప్రత్యేకంగా ఇది ఒక గ్యాంగ్ అయితే కాదు సార్. ఎవరెవరు కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయ్యారు అనేటటువంటిది ఇమీడియట్ గా తెలియదు కాబట్టి మనకి ఎవరి రోల్ ఏంటి అనేది తెలిసేంత వరకు ఎవరిని కూడా మనం ముద్దాయిగా మనం ఐడెంటిఫై చేయడం జరగదు. దగ్గర దీంట్లో అయినటువంటి ముద్దాయిలు 1 ముద్దాయి తప్పితే అందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అతని గురించి కూడా లీడ్స్ ఉన్నాయి, తొందరలోనే అదుపులోకి అట్లా వాళ్ళు ఫస్ట్ ఒక పర్సన్ ఎదురొచ్చారు. అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ లో ఎవరితో అయితే మనం ఈ వర్క్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలం అనుకుని అట్లా 1 by 1 ఇన్వాల్వ్ అయ్యి అట్లా అయ్యారు చెప్తే ప్రత్యేకంగా ఇది ఒక గ్యాంగ్ అయితే కాదు సార్. కాకపోతే ఆ గుద్దే క్రమంలో వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి తిరిగినటువంటి వెహికల్స్, తర్వాత వీళ్ళు ఎస్కేప్ అవడానికి వాడినటువంటి వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ రూరల్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ ఇరిగేషన్ ఆఫీసు ఎదుట ఈశ్వర్రెడ్డి కాలనీ ప్రజలతో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం బద్వేల్ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో బద్వేల్ రూరల్ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ మండలంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి పేదలు ఆ భూమిలో గుడిసెలు వేసుకొని కొన్ని రోజులుగా అక్కడే నివాసం ఉంటున్నారు. రేకుల ఇళ్లు నీట మునిగేంత వరకు పైనుండే వచ్చే నీళ్లను కాలనీ వైపు మళ్లించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమాన్యుయల్, ఏరియా సహాయ కార్యదర్శి పివి రమణ, ఏరియా కార్యవర్గ సభ్యులు పడిగే వెంకటరమణ పాల్గొన్నారు. మరి వాళ్ళ జోలికి పోలేదే, ఏదైనా కొండలు, గుట్టలు, చెరువులు మొత్తం అన్ని కూడా ఆక్రమించుకున్నారు. వాళ్ళ జోలికి పోలేదే. మరి పేదవాడు ఈరోజు 1.5 సెంటు 2 సెంట్లో స్థలం వేసుకుంటే ఇప్పుడు వాళ్ళపైన కన్నెర చేయడం సరైనటువంటి చర్య కాదు. ఈరోజు ఇరిగేషన్ డిఈ గారు కూడా ఆలోచించాలి. ఆర్డీఓ గారు చెప్పినట్టు మేము చేస్తున్నామని చెప్పినట్టున్నారు. ఏం వీళ్ళకందరికీ అంత పేదలపైన అంత కష్ట సాధించాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఒకటే ఆర్డీఓ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు పేదల పక్షపాతిగా ఉండండి, పేద వర్గాలకు న్యాయం చేయండి చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఉండేటువంటి వాళ్ళంతా ఎక్కువ శాతం పేద ప్రజానికమే ఉండేది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిజంగా మీకు ఏమాత్రం నిజంగా ఈ పేదలు కాకుండా ఎవరి జోలిగా మేము పోతామంటే రండి, మేము చూపిస్తాం. ఆ చుట్టుపక్కల చాలా మంది మొత్తం ఆక్రమించుకొని మరి కంచెలు వేసుకొని బోర్డులు పెట్టుకో ఉన్నారు. ఇది ప్రభుత్వం భూమి చెప్పంటే ఆ భూములకు నిలుపోవు. ఆ పక్కన విద్యా సంస్థలు ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళకి అక్కడ నిలుపు, ఎక్కడ నిలుపోకుండా అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కొంతమంది వ్యాపారులు ఉంటే వాళ్ళ యొక్క ఇళ్ళ దగ్గర నిలుపు. కేవలం ఈ యొక్క పెద్దలేశ్వర నగర్ కాలనీవాసులు మాత్రమే నిలుపోవడం ఏంటి? దీని యొక్క కుట్ర ఏంటి? దీని ఆంతర్యం ఏమిటి? దీని మొత్తం బయటికి తీయాల్సిన అవసరం కూడా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా దీన్ని చేస్తా ఉన్నారు. దయచేసి మేము కూడా చెప్తా ఉన్నా, మీరు పేదలను ముంచాలని చెప్పి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.